అని రికార్డులో నేను గత 2 సంవత్సరాల క్రితం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు మహారాజు గారి పేరు కూడా గౌరీశ్వరుడేనట. ఆ గౌరీశ్వరుడే మన గౌరీశ్వర స్వామి కింద ఇక్కడ వెలిసారట. అప్పుడు మహారాజు గారు అమితమైన శివభక్తులు. అమితం అంటే ఏంటి అర్థం? ఎంతో కాలం ఎక్కువ సమయాన్ని శివధ్యానం గడుపుతూ ఉండేవాడట. ఆయన భక్తికి మెచ్చి పరమేశ్వరుడు కలలో కనిపించి నీ కోటకు తూర్పు దిక్కున చెమ్మకు కూడిన ప్రాంతంలో నేను వెలుస్తానని చెప్పి అప్పుడు మహారాజు గారికి పరమేశ్వరు కలలో కనిపించి చెప్పడం జరిగిందట. ఆ మరుసటి రోజు ఉదయాన్నే మహారాజు గారు సభ చేసుకుని మంత్రులు తీసుకుని తూర్పు ఆయన కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తే ఆ కోటే ఈ రోజు ఉన్నటువంటి కోట వీధి. ఆ కోట వీధిలో ఉన్నది పూర్వ మహారాజు గారి కోట. ఆ కోట నుంచి తూర్పుగా నడుచుకుంటూ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని తవ్వి చూశారట. ఈ ప్రాంతాలంతా కూడా తవ్వి చూస్తే అక్కడ ఇప్పుడు స్వామివారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్వామివారు స్వయంభూగా వెలిశారట. మరి ఇక్కడ స్వామివారు ఏ రోజైతే వెలిసారో అదే రోజు ఒక పొలంలో మైలు దూరం, ఈ దేవాలయం నుంచి 1 మైలు దూరం పొలంలో స్వామివారి యొక్క చెప్పిన విధంగా నందీశ్వరుడు ద్వారపాలకులు కూడా పొలంలో భూమి నుంచి పైకి వచ్చాయి. ఎప్పుడైతే పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసారో అదే రోజు స్వామివారి యొక్క పరివారం కూడా ఇదే ఊరిలో వెలియడం జరిగింది. స్వయం మన దేవాలయం కూడా పురాతన దేవాలయం, స్వయంభూ దేవాలయం కాబట్టి ఈ దేవాలయం స్వయంభూగా వెలిసినటువంటి శివలింగాన్ని భిన్నం చేయడం జరిగింది దండయాత్ర యుద్ధంలో. అందుచేతే ప్రపంచం అంతా కూడా శివుడు లింగ రూపంలో ఉంటే చోడవరంలో మాత్రం పుట్టాకారంలో ఉంటాడు. ఎంచేతంటే దండయాత్ర జరుగుతున్నప్పుడు ఈ శివలింగాన్ని గుణబంతో బాణలతో బద్దలు కొట్టారంటారు చరిత్ర ప్రకారం. ఆ దండయాత్ర జరుగుతున్న సమయంలో ఇక్కడ మధ్యలో నందిమండపంలో ఉండే నందీశ్వరుడు లేచి వచ్చి అప్పుడు దురుసుకులందరినీ కూడా తొక్కిపెట్టి చంపడంతో అప్పుడు నందితాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక అప్పుడు దురుసుకులందరూ కూడా భయభ్రాంతులై కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమణ చేసి పారిపోయారని చెప్పడం చరిత్రలో జరిగింది. దానికి ఆధారం దండయాత్ర జరిగింది, నందీశ్వరుడు లేచి తిరుగుబాటు చేశాడు అన్న నిందస్తుడు. అంటే అందరూ లోపలికి వెళ్తున్నారు, దండం పెట్టుకుంటున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. మీరు క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే నందికి ఎడంకాలు విరిగిపోయి ఉంటుంది. ఆ యుద్ధం జరుగుతున్న సమయంలో నందికి కూడా ఎడంకాలు విరిగిపోయి ఆ కాలు కింద ఒక సైనికుడు బొమ్మ రూపంలో ఉంటుంది. ఆ సైనికుడే తురుష్కుడు. ఆ బొమ్మ చూసినట్లయితే మీరు పరిశీలించినట్లయితే ఆ శిరస్సు భాగం తల భాగం ఉండదు, మిగిలిన మొండం మాత్రం ఉంటుంది ఆ కాలు కింద. అంటే అందరిని తొక్కిపెట్టి చంపడంతో భయభ్రాంతులై పారిపోయి వెళ్ళిపోయిన చరిత్ర చెబుతుంది. దాని నిరూపణే మన నందీశ్వరుడు. మరి భిన్నమైపోయిన లింగాన్ని పూజకు పనికిరాదని అప్పటి మహారాజు గారు కాశీపట్నానికి వెళ్ళి ఇంకో శివలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంగా ప్రతిష్ఠ చేసి నిత్యం పూజలు చేద్దామని ప్రయత్నం చేయగా పరమేశ్వరులో కనిపించి లింగాకారం, ఈశ్వరుడు అనేది నిరాకారం, అంటే ఆకారంతో సంబంధం లేకుండా పూజ చేసేవాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే పరమేశ్వరుడు. కావున మీరు ఆకార శబ్దం పరిశీలించకుండా మీరు భక్తి శ్రద్ధతో నిత్యం నన్ను కొలవండి అని అప్పటి పరమేశ్వరుడు అప్పటి మహారాజు గారు చెప్పడంతో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ పుట్టలా ఉన్న శివలింగానికే మనం నిత్యం పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు కూడా నిండుగా ఉంటాయి. ఎందుకంటే స్వామి స్వయంగా భూమిలోంచి పుట్టారు కాబట్టి స్వయంభూ అంటారు. గంగతో కలిపి పుట్టారు కాబట్టి గంగా సమేత అంటారు. స్వామివారి పేరు వచ్చి గౌరీశ్వర స్వామి, అంటే స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి. ఆ గంగ ఎప్పుడు అలాగే ఉంటుందన్న నిదర్శనం అంటే 365 రోజులు అలాగే ఉండడానికి కారణం ఏంటంటే గంగ స్వయంగా పుట్టడం బట్టే 360 రోజులు అలాగే ఉంటుంది. నిండుగా ఉండడం వల్ల మన అభిషేకం చేసే ద్రవ్యాలు కానీ నీళ్లు కానీ పానమట్టం ద్వారా చెరువులోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా నిండుగా ఉండడం వల్ల. అభిషేకం అయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం పెట్టే సమయాల్లో ఉదయం నుంచి ద్రవ్యాలన్నీ వేయడం వల్ల శుభ్రం చేయడం కోసం సుమారు 1.5-2 అడుగులు నీళ్లు తీసేస్తూ ఉంటాం. ఎందుకంటే స్మెల్ రాకూడదనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఆ నీళ్లు తీసేస్తామో ఆ నీళ్లు మళ్ళీ సాయంత్రానికి మరుసటి ఉదయానికి కూడా నిండుగా వస్తాయి.
అదే భగవంతుని యొక్క మహత్యం. ఎన్ని నీళ్ళైతే తోడుతామో అన్ని నీళ్లు మాత్రమే ఊరుతాయి అక్కడ. ఎన్ని నీళ్ళైతే పోస్తామో అన్ని నీళ్లు కూడా వెళ్ళిపోతాయి. వరదలు వచ్చాయని పొంగిపోవడం ఉండదు, ఎండలు వచ్చాయని ఎండిపోవడం ఉండదు. సుమారు 800 సంవత్సరాల నుంచి కూడా ఆ గంగతో కలిపి నిత్యం పానమట్ట లెవెల్ సమానంగానే గంగతో కలిపి ఇక్కడ స్వయంభూగా వెలిసారు స్వామివారు. అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఇదే నంది మండపంలో 4 రాతి స్తంభాలు ఉంటాయి. నందికి ఇటువైపు 2 ఇటువైపు 2 4 రాతి స్తంభాలు ఉంటాయి. ఈ 4 రాతి స్తంభాలు ఎందుకు ఉన్నాయంటే ఆ రాతి స్తంభాల మీదకి పెయింటింగ్ ఉండదు, మిగిలిన అన్ని స్తంభాలకి పెయింటింగ్తో ఉంటాయి. నందికి ఇటుపక్క 2 పక్కల 4 స్తంభాలు కూడా పెయింటింగ్ ఉండదు. ఎందుకంటే దేవాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో దేవతలు సింహాచలించి తీసుకొచ్చి 4 స్తంభాలు ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. మళ్ళీ సేమ్ ఇటువంటి స్తంభాలు అందరూ సింహాచలం వెళ్తారు. ఎందుకంటే మనందరం వైజాగ్ ప్రాంతవాసులు కాబట్టి మీరు అందరూ సింహాచలం వెళ్తారు. ఇక్కడ ఏ స్తంభాలు అయితే ఉన్నాయో అటువంటి స్తంభాలు మళ్ళీ మీకు సింహాచలంలో కనిపిస్తాయి. మీరు పరిశీలించాలి. ఏదో వెళ్ళాం వచ్చామంటే ఏది తెలియదు. మన గుళ్ళోనే ఎన్నో విశేషాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చాలా మందికి తెలియదు. అలాగే ఈ స్తంభాలు కూడా దేవతలు నిర్మాణం జరుగుతున్న సమయంలో తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ 4 స్తంభాల మీద కూడా రామలీలలు, కృష్ణలీలలు, దశావతారాలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ప్రధానమైన శివాలయానికి విష్ణుమూర్తి 4 స్తంభాలు ఉండడం ఏంటని మనందరికీ అనుమానం రావచ్చు. అప్పటి రోజుల్లో మహారాజులు కానీ దేవతలు కానీ ఏ పని చేసినా శివకేశవులు భేదం లేదన్న భావంతో తరతరాలుగా ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసే ప్రతి భక్తుడి కూడా శివుడికి కేశవుడికి భేదం లేదన్న భావం వాళ్ళల్లో రావాలనే సంకల్పంతో అప్పుడు దేవతను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. అలాగే ఈ ఆలయాన్ని మత్స్యరాజుల కాలంలో నిర్మాణం జరిగింది. మత్స్యరాజులు నిర్మాణం చేసేయడానికి మనకు నిదర్శనం అంటే గుడిలో వెళ్తున్నప్పుడు మనం గంట కొడుతున్నప్పుడు గంటకు ఎదురుకున్న స్లాబ్ భీము యొక్క దగ్గర 2 చేప గుర్తులు ఉంటాయి. మత్స్యరాజులకి గుర్తు ఆనవాలే చేపలు. చేపలంటే మత్స్యాలు, మత్స్యాలంటే చేపలు కావున ఆ మత్స్యాలు 2 అక్కడ ఆనవాలు ఉంటాయి. తిరిగి రిటర్న్ వస్తుండగా బయటకు వస్తున్న నంది దగ్గర ద్వారం దగ్గర ఎడం వైపు ఒక గోడ మీద ఒకే చేప గుర్తుంటుంది. ఈ 3 గుర్తులు అంటే మత్స్యరాజు కాలంలో ఈ ఆలయం నిర్మాణం చేశారని మనందరికీ కూడా నిదర్శనం. అప్పటి నుంచి చివరిగా విజయనగరం మహారాజా వారి పరిపాలన వరకు కూడా ఈ దేవస్థానం నిర్వహణ జరిగింది. తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు స్థానిక శాసనసభ్యుల యొక్క సహకారాలతో ఉత్సవాలు జరగడని అప్పుడు మహారాజు గారు విజయనగర మహారాజు గారు కూడా దేవస్థానం అప్పచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అందరి యొక్క సహాయ సహకారంతో ఈ నిర్వహణ జరుగుతుంది. ఈ దేవాలయానికి వచ్చేసిన ముందు మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క చరిత్ర, ఆయన యొక్క విశేషం తెలుసుకోకుండా మనం పూజ చేయడానికి పనికిరాదు. కాబట్టి ముందు మన దేవాలయ చరిత్ర చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి అందరూ మాట్లాడుకుంటే మేము మైక్ ఆఫీస్ ఇంటికి వెళ్ళి భోజనం పడుకుంటాం. పల్లె కాదు 10 రోజులు పనిచేస్తుంది ఇక్కడ. మీకు తెలిసిన విషయాలు అయితే మైక్ ఇస్తే మీరు చెప్పండి, మీకు తెలియని విషయం అయితే మీరు తెలుసుకొని ఇంటికి వెళ్ళి మిగిలిన అందరికీ చెప్తారు. మన చోడవరంలో 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఉందంటే ముందు చోడవరంలో పుట్టి మీ అందరికీ తెలిస్తే మీరు 10 మంది చెప్పడానికి తెలుస్తుంది. కావున ముందు మీకు తెలియపరచాలని శుభ సంకల్పంతో మీరు మాట్లాడుకుంటే ఎవరైతే ధనం పెట్టుకుంటారో వారందరికీ కూడా మగ సంతానం కలిగేదట. పూర్వం సంతానం కలిగే ప్రతి ఒక్కరికి కూడా గౌరీ గౌరీశ్వర అనే పేర్లు పెట్టుకోవడం పూర్వం ఆనవతిగా వచ్చింది. చోడవరంలో చాలా మందికి గౌరీ అనే పేర్లు ఇప్పటికే ఉన్నాయి. కొంతమందికి అయితే గౌరీశ్వర స్వామి అనే ఒక కందర్పంలో కూడా ఒక పేరు కూడా చోడవరంలో వాళ్ళే ఉన్నారు. అంటే సంతానం కలగాలన్నా, మనశ్శాంతి కలగాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, అనుగ్రహం కావాలన్నా భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. అటువంటి విశేషమైన మహత్తరమైనటువంటి ఎంతో ఆధ్యాత్మిక చెందగలవంటి ఈ దేవాలయం ఎంతో విశేష ఫలప్రదమైంది. ఇటువంటి భగవంతుని దర్శించి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని మరీ తెలియపరుస్తున్నాం. ఇంకొక ముఖ్య ఉద్దేశం అంటే రాబోయే కాలంలో ఈ దేవాలయంలో జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నాం కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి యొక్క పుష్కరిణి, ఈ చెరువుని పుష్కరిణిగా మార్చాలని మనం ఎప్పటికప్పుడు అనుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం చేయడానికి కూడా 70 లక్షల రూపాయలు ఎంతో గ్రాంట్ వచ్చింది మన ఎమ్మెల్యే గారు చెప్పడం కూడా జరిగింది. ఈ సంవత్సరం ఈ యొక్క గ్రాంట్ ద్వారా పుష్కరికి కావాల్సిన గ్రాంట్లు అవసరమైతే ఇంకా ఎమ్మెల్యే గారు, మల్లాడి గారు తదితర పెద్దలందరూ కూడా అవసరమైతే ఎంతైనా తీసుకొచ్చి ఈ యొక్క చెరువుని పుష్కరిగా మార్చడం వల్ల ఈ చోడవరానికి కూడా ఇది పెద్ద విశేషమైన ఫలప్రదమే అవుతుంది. కావున ఈ యొక్క చెరువుని త్వరలో కూడా రాబోయే రోజుల్లో
పరిపూర్ణంగా పుష్కరంగా తయారు చేయాలని అందరి తరపున మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను.